నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించాల్సిన విజయం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి ప్రియాంక జైన్. ప్రియాంక జైన్ అంటే గుర్తుకు రాకపోవచ్చు కానీ బిగ్ బాస్ నటి ప్రియాంక అంటే వెంటనే గుర్తుపడతారు. సీరియల్స్లో నటించడం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్తో రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తూ కొన్నిసార్లు విమర్శల బారిన పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండే ప్రియాంక అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు డ్రెస్సింగ్ విషయంలో కాస్త రిజర్వ్డ్గా ఉండే ప్రియాంక బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక ఈమె డ్రెస్సింగ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు సీరియల్స్లో బిజీగా ఉన్న ఈమె ఆ షో తర్వాత సీరియల్స్లో ఛాన్సులు లేక కొన్ని టీవీ షోస్ని ఈవెంట్స్ని చేసుకుంటూ తన గ్లామర్ లుక్తో అలరిస్తుంది. అయితే ఇటీవలే ఒక డాన్స్ షోకి ప్రియాంక ధరించిన డ్రెస్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు చక్కటి కట్టు బొట్టుతో పద్ధతి గల అమ్మాయిలా కనిపించిన ప్రియాంక ఉన్నట్టుండి ఇలా అందాలని ఆరబోస్తూ కనిపించేసరికి బుల్లితెర ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఈమె ఆ షో ద్వారా అందాలని ఆరబోస్తూ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దృష్టిని ఆకర్షించి సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు పొందాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే హాట్ ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకి కూడా పంపుతూ గ్లామర్ పాత్రల్ని చేసేందుకు రెడీ అవుతున్నట్లు అన్ని చోట్ల న్యూస్ హల్చల్ అవుతుంది. అసలు పెళ్లి కాకుండానే ప్రియాంక శివకుమార్తో సహజీవనం చేసుకునేందుకు పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? నిజంగానే తన బాయ్ ఫ్రెండ్తో ఇప్పుడు బ్రేకప్ చేసుకుందా? ప్రియాంకకి సీరియల్స్లో ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి? అమర్కి ప్రియాంకకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రియాంక జైన్ అలియాస్ ప్రియాంక, ఈమె 1998 జూలై 2న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద మార్వాడి కుటుంబంలో జన్మించింది. తండ్రి మనోజ్ జైన్, తల్లి పాల్గొని. ఈమెకి జనీల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ప్రియాంక తండ్రి ముంబైలో ఒక మొబైల్ రిపేర్ షాప్ ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి బ్యూటీ పార్లర్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తుండేది. ఈ క్రమంలోనే ఈమె పనిచేస్తున్న పార్లర్ కి కొంతమంది మోడల్స్, ఫీమేల్ ఆర్టిస్టులు రావడం, అలా తన తల్లితో కలిసి పార్లర్ కి వెళ్లిన ప్రియాంకని చూసి అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్స్ తనతో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాడ్స్ లో నటింపజేయమని అవకాశం ఇచ్చిన అందుకు ప్రియాంక తల్లి ఒప్పుకున్న తండ్రి ఒప్పుకోకపోవడంతో తనకి వచ్చిన జాన్సన్ బేబీ యాడ్ ని కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి కుటుంబం గడవడం చాలా కష్టంగా మారి అప్పులు కూడా ఎక్కువ అవడంతో తమకి వేరే దారి లేక ప్రియాంక తండ్రి తన కుటుంబాన్ని ముంబై నుండి బెంగళూరుకి షిఫ్ట్ చేశాడు. ఇక ప్రియాంక తన స్కూలింగ్ ని బెంగళూరులోని శ్రీ NKS ఇంగ్లీష్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రియాంక ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా మోడలింగ్, యాక్టింగ్ చేస్తూ బాగా డబ్బు సంపాదించి తన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అనుకుంది. ఇక తల్లి కూడా ప్రియాంకకి సపోర్ట్ చేయడంతో ఒకవైపు తను జైన్ కాలేజీలో డిగ్రీ చేస్తూ మరోవైపు సీరియల్స్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే ప్రియాంక డిగ్రీ చేసేటప్పుడు తన క్లాస్మేట్ అయిన అజయ్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా 3 ఏళ్లు సీరియస్ రిలేషన్లో ఉన్నప్పటికీ ప్రియాంక సినిమాల్లో ట్రై చేస్తూ మోడలింగ్ చేయడంతో వీరిద్దరికి ఇదే విషయంపై మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో వేరే దారి లేక వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోవడంతో అప్పటి నుండి ప్రియాంక మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. కానీ తన ఇంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా తనకి వేరే దారి లేక కొద్ది రోజులకే కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ప్రియాంక అందంగా ఉన్నప్పటికీ కాస్త పొట్టిగా ఉండడంతో ఈమెకి కన్నడలో ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్నప్పుడే కన్నడలో రంగి తరంగి అనే మూవీలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ రావడంతో ప్రియాంక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఈ మూవీ 2017లో రిలీజ్ అయి హిట్ అయినా ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే కన్నడ ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్, కో ఆర్టిస్టులతో పెరిగిన మంచి పరిచయం కారణంగా తనకి గోలీ సోడా అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక అలా 2 ఇయర్స్ కన్నడలో ట్రై చేయగా చిన్నా చితిగా సపోర్టింగ్ పాత్రలు వచ్చేవే తప్ప అంతలా గుర్తుండే పాత్రలు రాకపోవడంతో ప్రియాంకకి వేరే దారి లేక తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసి తెలుగులో ఛాన్స్
ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేసేటప్పుడే చల్తే చల్తే అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా రోజు రోజుకి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే మౌనరాగం అనే సీరియల్లో హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న ప్రియాంక ఆడిషన్ లో పాల్గొనగా తనకి తెలుగు భాష రాకపోయినా అందులో మూగమ్మాయి పాత్ర కావడంతో ప్రియాంకని సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ సీరియల్లో హీరో కోసం వెతుకుతుండగా మంచి గుర్తింపు ఉండే తెలుగు సీరియల్ హీరోని ఫిక్స్ చేసినప్పటికీ రోజు రోజుకి అతను పెట్టే కండిషన్స్ తో విసుగు చెంది కన్నడ భాషకి చెందిన సీరియల్ హీరో అయిన శివకుమార్ ని సెలెక్ట్ చేశారు. తెలుగు సీరియల్స్ లో కన్నడ వారిని సెలెక్ట్ చేయడానికి గల కారణం వారు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం మరియు టైం కి సెట్ లో ఉంటారు కాబట్టి వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఇక శివకుమార్ అప్పటికే కన్నడలో నాగకన్య, మానస సరోవర అనే సీరియల్స్ ని చేస్తూ కొంతవరకు గుర్తింపు పొందడంతో ఇతనికి తెలుగు భాష రాకపోయినా మౌనరాగం సీరియల్లో హీరోగా సెలెక్ట్ చేశారు. అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు ప్రియాంక శివకుమార్ కర్ణాటక చెందిన వారై ఉండడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా అప్పటి నుండి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక మౌనరాగం సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అయి మంచి గుర్తింపు రావడంతో ప్రియాంక ఒకవైపు ఈ సీరియల్ చేస్తూనే మరోవైపు వినరా సోదర, వీరకుమార, ఎవడు తక్కువ కాదు అనే మూవీస్ లో హీరోయిన్ గా చేసిన వాటి ద్వారా ఈమెకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక మౌనరాగం సీరియల్ తర్వాత జానకి కలగనలేదు అనే సీరియల్లో ఈమెకి అవకాశం రాగా ఆ సీరియల్లో అమర్దీప్ హీరో అవ్వడం విశేషం. ఇక ఆ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కారణంగానే వీరిద్దరు క్లోజ్ గా ఉంటూ మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారు. ఇదిలా ఉంటే జానకి కలగనలేదు సీరియల్ రిలీజ్ అయి హిట్ అయిన ప్రియాంకకి మాత్రం సినిమాల్లో చేయాలనే ఇంట్రెస్టే ఉండేది. ఇక ఆ మధ్యలో ప్రియాంక యూ గాట్ మీ గర్ల్, శారది, ఆర్యనే, నిన్ సాతి, సితారా, సోచ్ అనే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ తన ఫ్యామిలీకి కొంతవరకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తను శివకుమార్తో సహజీవనం చేస్తూ పెళ్లికి ముందే భార్యాభర్తలుగా ఉంటూ వ్లాగ్స్ని అప్లోడ్ చేయగా ఆ వీడియోస్ని చూసిన కొంతమంది వీరికి సపోర్ట్ చేస్తే మరికొంతమంది విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ వీడియోస్ చేస్తుండగా అలా వచ్చిన పబ్లిసిటీతో ఈమెకి బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ షోలో అమర్దీప్, ప్రియాంక కెమిస్ట్రీ వర్కౌట్ చేసేందుకు బిగ్ బాస్ టీం బాగా ప్రయత్నించిన అప్పటికే అమర్దీప్ కి పెళ్ళై ఉండడం, ప్రియాంక శివకుమార్తో లివింగ్ టుగెదర్ లో ఉండడంతో జనాలు వీరి జోడిని అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఇక అలా ఎప్పుడైతే ప్రియాంక ఆ షో నుండి బయటకు వచ్చిందో అప్పటి నుండి ఈమెకి సినిమాల్లో, సీరియల్స్ లో ఛాన్సులు రాలేదు కానీ టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇక అలా ఈ క్రమంలోనే ఐకాన్ 2 అనే షోలో పాల్గొనగా ఫిలిం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దృష్టిని ఆకర్షించాలని ప్రియాంక గ్లామర్ డ్రెస్లు వేసుకుంటూ ఆ షోలో పార్టిసిపేట్ చేయగా అది చూసి చాలా మంది ఈమెను విమర్శించడం మొదలెట్టారు. ఇక అలా ఈ షో జరిగేటప్పుడే ప్రియాంకకి శివకుమార్కి బ్రేకప్ అయిందనే వార్తలు రావడం, అందుకు తగినట్లే ఆ షోలో ప్రియాంక శివకుమార్కి డైరెక్ట్గా బ్రేకప్ చెప్పడంతో అందరూ ఆ వార్తల్ని నిజమేనని నమ్మసాగారు. నిజానికి అది షో టీఆర్పీ రేటింగ్ కోసం వారు చేసిన పబ్లిసిటీ స్టంట్ తప్ప ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పొచ్చు. మీకు ప్రియాంక నటించిన మూవీస్, సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనం కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. ఇది ఫోక్స్, ప్రియాంక జైన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.